సంఘం క్లస్టర్లో ఓ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరై పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్నిచ్చారు. కార్యక్రమానికి చేరుకున్న మంత్రి ఆనంకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం కైవల్య రెడ్డి, ఆనం రంగమయూర్ రెడ్డి కలిసి టీడీపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన డిజిటల్ మహానాడు కార్యక్రమాన్ని లైవ్ లో వీక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ నాయకులు కార్నాటి రవీంద్రారెడ్డి, సంఘం సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాస్ యాదవ్, కర్నాటి చరణ్ రెడ్డి, కాపు మధు, గంగిశెట్టి సత్యనారాయణ, శ్రీనివాస్ చౌదరి, మాకం గిరిబాబు, షేక్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. భారతదేశంలోనే పెద్ద సంఖ్యలో కోటి సంఖ్యతో మన పార్టీకి ఉన్న సంఖ్యతో ఏం పార్టీకి లేదని మరి వివరంగా పేదవారి కోసం మరి కనుక ఏదో ప్రమాదవశాత్తు దాదాపు వేలకి మన పార్టీ జమా ఖర్చులో వారిని ఆహ్వానిస్తున్నాం. గారు 30-20 నాటికి చాలా కీలకమైనటువంటి ఘటనలకు అడుగు పెడతా ఉన్నాం. కోట్లాది మంది తెలుగు ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అణిచివేతలపై ఉప్పెనుల అరాచక శక్తుల చీకట్లను హాజరైన కార్యకర్తలు, నేతలకి సందర్భంగా తెలుగు తమ్ముళ్లకు